నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోతున్న గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌఢ్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు, గురువు, శుభగ్రహాలు. ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌఢ్యమి అంటారు. ఓకే, ఆ మౌఢ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో ఈ శుక్రుడు, గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు. ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము, ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు? తప్పకుండా అమ్మ. మీనం వారికి కనుక చూసుకుంటే లగ్న దశమాధిపతి అవుతాడు గురువు, అంటే ఆ జీవుడు యొక్క ఉద్యోగము. అలాగే శుక్రుడు 3-8 అధిపతి అవుతాడు. 3-8 అంటే సిబ్లింగ్స్ కారకుడు. సిబ్లింగ్స్ నుంచి వచ్చేటువంటి గొడవలు ఇవన్నీ తీసుకోవాలి మనం, లేదా సడన్ ఇన్సిడెంట్స్ని మనం తీసుకుంటాం. అయితే మీనలగ్నం ఆర్ మీన రాశి, ముఖ్యంగా మీనలగ్నం వారికి వీళ్ళు ఏంటంటే తండ్రి యొక్క కర్మకి సంబంధంగా పుడతారంటే అలాగా తండ్రితో వీళ్ళకి ఏదో ఎమోషన్ ఉంటుంది. అలా అంటే తండ్రి కొన్ని బాధ్యతలు చేయాల్సిన ఇంటికి అతను చేయలేక ఇతను తండ్రి బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం కానీ, లేదా తండ్రి ఇతనికి ఎంత సపోర్ట్ చేస్తున్నా కానీ తండ్రితో ఇతను సరిగా ఉండలేకపోవడం కానీ, అంటే తండ్రి బాధపడడం కానీ లేదా ఈ అబ్బాయి బాధపడడం కానీ తండ్రి వల్ల, లేకపోతే కొంత రుణపడి ఉండడం, బాగా కలిసి రావడం కానీ తండ్రితో, ఇవి ఖచ్చితంగా తండ్రి యొక్క పాత్ర మీన లగ్నం వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం గురు శుక్ర మౌఢ్యముల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 6th లార్డ్ అంటే అప్పులకి కారకుడు ఎవరైతే ఉన్నారో 6వ అధిపతి, అండ్ శత్రుత్వాలకు కారకుడు, రోగ శత్రుత్వాలకు కారకుడు. కాబట్టి ఓవర్ హీట్ వల్ల ఒక్కోసారి జ్వరం, అతి జ్వరాలు వస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో మాటికి మానేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరో బాస్ మారుతారు, అమ్మో ఆ బాసు నన్ను నేను వెళ్ళలేకపోతున్నాను, అనవసరమైన భయాలు పెట్టుకుంటూ ఉంటారు, అనవసరం శత్రుత్వాలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే బాస్తో వచ్చేటువంటి శత్రుత్వం వల్ల మీ ఉద్యోగానికి ఇబ్బంది ఉంటుంది మీన లగ్నం వారికి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శుక్రుడు 3-8 అధిపతి అయ్యాడు. 3-8 అధిపతి అంటే ముఖ్యంగా చెల్లెళ్ళు ఉంటారు, అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఉంటారు. అందులో ముఖ్యంగా సిస్టర్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ జాతకుల యొక్క అంటే ఈ మీనలగ్నంలో జన్మించిన వారి యొక్క సిస్టర్స్ యొక్క ఆరోగ్య విషయంలోని, లేదా సిస్టర్స్కి అంటే వీళ్ళ యొక్క ఈ జాతకుడి యొక్క సిస్టర్స్కి వాళ్ళకి ఏదైనా మీరు అప్పుని ఇప్పించేటువంటి విషయంలో, మీరు మధ్యవర్తిత్వంగా ఉండి సంతకం పెట్టి వాళ్ళకి అప్పు ఇప్పించేటువంటి విషయంలో కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే శుక్రుడు వాహనానికి కారకుడు అవుతాడు, అష్టమాధిపతి అయ్యాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు 3వ స్థానం అనేటువంటిది ఇంటర్వ్యూస్ని కూడా చెప్తుంది, షార్ట్ జర్నీస్ చూపిస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు అది కొంత సూర్య భగవానుడు ఆరాధన చేస్తూ ఉండాలి. అయితే 6వ అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి మీ నిత్య జీవితంలో పార్ట్ అయిపోవాలి. ఇది రెమెడీ. అంటే అలాగా ఓ దగ్గర బయలుదేరుతున్నాం అనుకోవడమా, సూర్యుడికి చెప్పుకొని బయలుదేరడం, అన్నం తింటున్నాం, స్వామి నీ వల్లే నాకు అన్నం వచ్చింది, లేకపోతే ఒక మంచి జరిగింది, లేకపోతే ఒక విషయాన్ని నేర్చుకున్నారు. ప్రతిసారి మంచి జరగాలని రూల్ లేదు. కొన్ని పనులు మనం చేసేటప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం మనం. అలా ఏదైనా సరే నేర్చుకుంటున్నప్పుడు స్వామి నీ అనుగ్రహం వల్ల నేను ఇవాళ ఇది నేర్చుకున్నానని ప్రతిదీ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీ యొక్క డైలీ లైఫ్లో మీరు ఎప్పుడైతే సూర్య భగవానుడితో మీనలగ్నం వారు ఈ యొక్క కమ్యూనికేషన్ చేసుకుంటూ ముఖ్యంగా ఓం మిత్రాయ నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఈ గురు శుక్ర మౌఢ్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే కొన్ని పనులు చేయొచ్చు అంటారు, కొంతమంది కొన్ని పనులు చేయకూడదు అంటారు. అవునమ్మా. వాటి గురించి అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ. ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి, నిర్ణయ సింధు, ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి, గృహాలకి కారకుడు. కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు, వివాహం చేసుకోవట్లేదు కదండి, కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు. కాదు, లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది.
కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు. రెండవది, వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శంకుస్థాపన, గృహప్రవేశము, నూతన గృహప్రవేశం చేస్తుంటారు, నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు, గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా, ఇటువంటివి అస్సలు పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో గురుమౌఢ్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు అన్నప్రాసన ఉంది, అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి, అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది. ఓకే, అదేవిధంగా ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మనం ఇప్పుడు ఈ మౌఢ్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి, మనం ఏదైనా తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తాం చూసారు, దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట. ఓకే, కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, గృహప్రవేశము గృహారంభము చేయకూడదు అన్నాం, కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉంది, లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బండలు పాడైపోయి, లేకపోతే బాత్రూంలో వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాప్స్ పాడయ్యాయి, అమ్మ మౌఢ్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా, భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి. భూములు కొనడము చేయవచ్చు, అమ్మడము చేయవచ్చు, తప్పులేదు. ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు, గృహానికి శుక్రుడు. భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు, అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా. కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు, కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి, అలాంటప్పుడు చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి అని అడుగుతుంటారు మౌఢ్యంలో. ఉద్యోగానికి సంబంధం లేదు, చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్నేమి చూసుకోవద్దు, ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వీలున్నంత దగ్గరలో, ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు. కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, తొందరలో టక్మని రేపుందా ఎల్లుండుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి, కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి, అంటే ఈ మౌఢ్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది. శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు, అయితే శుక్రుడు ఒక్కడే కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో. నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా, నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా, ధరించొచ్చా ధరించకూడదు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి, ఈ విషయాలు పాటించకూడదు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, తండ్రి గతిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది, లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది, సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎలాగా, ఇంతకాలం మేము ముహూర్తాలు సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు, కానీ ఇప్పుడేమో మౌఢ్యంలో వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు, ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని, అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని, శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని, ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను, అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి, గోవులు ఉంటాయి దేశీవాలి గోవు, వాటికి ఏదైనా తినిపించి, అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది. అది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు. ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు. మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం.
శ్రీమాత్రే నమః.